హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎర్న్ మనీ తెలుగు అండ్ గుడ్ ఈవినింగ్. ఈ రోజు సెన్సెక్స్ 566 పాయింట్స్ పెరిగి 84,778 దగ్గర క్లోజ్ అయింది. అండ్ నిఫ్టీ 50 కూడా 170 పాయింట్స్ పెరిగి 25,966 దగ్గర అయితే క్లోజ్ అయింది. అండ్ బ్యాంక్ నిఫ్టీ కూడా 414 పాయింట్స్ పెరిగి 58,114 దగ్గర అయితే క్లోజ్ అయింది. అండ్ మన ఇండియన్ మార్కెట్లో అన్ని ఇండెక్సెస్ అయితే ఈరోజు పాజిటివ్గానే ఉన్నాయి. అండ్ దానికి మెయిన్ రీజన్ అయితే నిఫ్టీని పైకి తీసుకెళ్లడానికైతే రిలయన్స్ గానీ, భారతీయ ఎయిర్టెల్, ఎస్బీఐ బ్యాంక్ అండ్ హెచ్డిఎఫ్సి లైఫ్ స్టాక్స్ అయితే బాగా పర్ఫామ్ చేశాయి ఈ రోజు నిఫ్టీని పైకి తీసుకెళ్లడానికైతే. దాంతో పాటుగా ఇంకొక ఇంపార్టెంట్ న్యూస్ ఏంటంటే ఈరోజు విక్స్ అయితే బాగా పాజిటివ్గా ఉన్నాయి. ఈరోజు విక్స్ పాజిటివ్గా ఉన్నాయి మార్కెట్లో అంటే ఏదైనా అన్సర్టనిటీ జరుగుతుందా మార్కెట్లో అనేది అయితే చూడాలి. అండ్ ఈరోజు ఎఫ్ఐఎస్ బయ్యింగ్ కూడా బాగుంది మార్కెట్లో. అండ్ ఫెడ్ వడ్డీ రేట్లు కూడా తగ్గించవచ్చు అనే అప్డేట్ కూడా ఉంది మార్కెట్లో. దాంతో పాటుగా మెటల్ ఇండెక్స్ అయితే ఈరోజు బాగా పర్ఫామ్ చేసింది. నిఫ్టీ మెటల్ ఇండెక్స్. ఈ ఇండెక్స్లో వెల్స్పన్ కార్పొరేషన్ కానీ, జిందాల్ స్టీల్ స్టాక్స్ అయితే బాగా పర్ఫామ్ చేశాయి ఈరోజు. యుఎస్ అలాగే చైనా మధ్యలో యుఎస్ మధ్యలో ట్రేడ్ డీల్స్ ఫైనలైజ్ అవుతున్నాయి అనే న్యూస్ అయితే ప్లాట్ఫామ్లో అప్డేట్ ఉంది. న్యూస్ ప్లాట్ఫామ్లో ఈ రీజన్ వల్ల కూడా మార్కెట్స్ అనేవి, ఇండియన్ మార్కెట్స్ ఈరోజు అయితే పాజిటివ్గానే ఉన్నాయి. అండ్ యుఎస్ ఇన్ఫ్లేషన్ డేటా కూడా వచ్చింది, సిపిఐ డేటా. అది కూడా ఎక్స్పెక్ట్ చేసిన దానికంటే తక్కువగా ఉండడం వల్ల కూడా ఈ మార్కెట్స్ ర్యాలీ అవ్వడానికి అయితే ఒక రీజన్ అని చెప్పొచ్చు. అండ్ ఈరోజు మన ఇండియన్ మార్కెట్లో కూడా ఆయిల్ మార్కెటింగ్ కంపెనీస్ కానీ అండ్ పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ బ్యాంక్స్ అయితే బాగా పర్ఫామ్ చేశాయి. ఐటీ రియాలిటీ ఇండెక్స్ కూడా బాగా పర్ఫామ్ చేసింది ఈరోజు. ఎఫ్ఐఐస్ అయితే స్ట్రాంగ్గా బయింగ్ పొజిషన్ అయితే ఉన్నారు ఈరోజు ఇండియన్ మార్కెట్లో. దాంతో పాటుగా కూడా ఈరోజు బ్యాంకింగ్ సెక్టర్లో కూడా ఇంకొక అప్డేట్ ఉంది. అదేంటంటే గవర్నమెంట్ ఆలోచిస్తుంది ఎఫ్డిఏ కింద ఫారెన్ డైరెక్ట్ ఇన్వెస్ట్మెంట్ని పబ్లిక్ సెక్టర్ అండర్టేకింగ్ బ్యాంక్లో ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి 49% ఆఫ్ ద వాటాను అయితే అక్వైర్ చేయడానికి. కానీ ప్రజెంట్గా అయితే 20%గా ఉంది. ఇప్పుడు గవర్నమెంట్ తీసుకున్న ఈ డెసిషన్ వల్ల 49% వరకు అయితే ఫారినర్స్ ఎవరైనా సరే ఇన్వెస్ట్మెంట్ పెట్టచ్చు. రీసెంట్గా ఇండియాలో బ్లాక్ రాక్ వాళ్ళైతే, బ్లాక్ స్టోన్ వాళ్ళు ఇండియాలో ఫెడరల్ బ్యాంక్లో 10% ఆఫ్ ద వాటాను అయితే పర్చేజ్ చేశారు. దాంతో పాటుగా రిలయన్స్ బ్యాంక్లో కూడా హైయెస్ట్ ప్రైవేట్ ప్లేయర్స్ అయితే పర్చేజ్ చేశారు, ఏడీబీ బ్యాంక్ వాళ్ళైతే. ఇది పబ్లిక్ సెక్టర్ బ్యాంక్స్లో ప్రైవేట్ పార్టిసిపేషన్ అయితే పెరుగుతుంది. దానివల్ల సర్వీసెస్ కూడా ఇంకా ఎఫెక్టివ్గా ఉండొచ్చు ఫ్యూచర్లో. ఇది డెసిషన్ తీసుకున్నారు కానీ ఇంప్లిమెంటేషన్ ఇంకా అవ్వడానికైతే కొంచెం అయితే టైం అయితే పట్టొచ్చు. నెక్స్ట్ ఇండియన్లో గోల్డ్ సిల్వర్ ప్రైజెస్ ఎలా ఉన్నాయో చూస్తే ఈరోజు 10 గ్రామ్స్ ఆఫ్ ద గోల్డ్ 1,28,180 రూపీస్గా ఉంది. 1,690 రూపీస్ అయితే తగ్గింది గోల్డ్ ఈరోజు. సిల్వర్ కూడా 1 kg సిల్వర్ కూడా 1,44,940 రూపీస్గా అయితే ఉంది ఈరోజు. సిల్వర్ కూడా 2,580 రూపీస్ అయితే తగ్గింది ఈరోజు. ఆల్ ఓవర్గా ఉన్నటువంటి గ్లోబల్ మార్కెట్స్ ఎలా ఉన్నాయో చూస్తే డౌ ఫీచర్స్ అయితే 208 పాయింట్స్ అయితే పాజిటివ్గానే ఉంది. లాస్ట్ ఫ్రైడే రోజు ఎస్ఎన్పి కానీ నాస్డాక్ కానీ అయితే పాజిటివ్గానే ఉంది. ఈ రోజు జపాన్ మార్కెట్స్ అయితే బాగా పర్ఫామ్ చేశాయి కంపేర్ టు సౌత్ ఏషియన్ మార్కెట్లో అన్ని మార్కెట్స్తో పోలిస్తే. దీనికి మెయిన్ రీజన్ అయితే ట్రంప్ గారు జపాన్లో విజిట్ చేస్తున్నారు, ప్రజెంట్గా టూర్లో ఉన్నారు. వీళ్ళు యుఎస్లో అన్ని ట్రేడ్ రిలేషన్స్ అయితే డెవలప్ చేసుకుంటున్నారు. ఈ రీజన్ వల్ల జపాన్ మార్కెట్స్ బాగా ర్యాలీ అయ్యాయి. ఈరోజు 2.28%గా అయితే ర్యాలీ అయ్యాయి, 148 పాయింట్స్గా. ఈరోజు సౌత్ ఏషియన్ మార్కెట్స్ అన్నీ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. చైనా, యుఎస్, ఇండియా ట్రేడ్ డీల్స్ ఫైనలైజ్ అవుతున్నాయి అనే న్యూస్ రావడం వల్ల. అండ్ ఎఫ్ఐఐస్ డేటా ఎలా ఉందో చూస్తే 24th అక్టోబర్ ఇండియాలో 621 క్రోర్గా ఎఫ్ఐఐస్ బై చేస్తే 173 క్రోర్ అయితే డిఐఐస్ బై చేశారు. అండ్ మన ఇండియన్ మార్కెట్కి అయితే ఇంకో అప్డేట్ కూడా ఉంది. బ్యాంక్ జూలియస్ బేర్ అండ్ కంపెనీ వాళ్ళైతే చెప్తున్నారు, మార్క్ మాథ్యూ గారు, ఇండియాలో ఎర్నింగ్స్ అయితే అన్ని స్ట్రాంగ్గానే ఉన్నాయి, లైక్ కార్పొరేట్ ఎర్నింగ్ కంపెనీస్ అన్నీ కూడా. కానీ టెంపరీగా అయితే చైనా వైపు ఎఫ్ఐఐస్ ఇన్వెస్ట్మెంట్ పెట్టడానికి ఇంట్రెస్ట్ చూపించవచ్చు, కానీ లాంగ్ టర్మ్లో అయితే ఇండియా వైపు రావచ్చు అని అయితే చెప్తున్నారు ఈయన. ఇది ఇండియాలో లాంగ్ టర్మ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టే ఇన్వెస్టర్లకు అయితే ఒక పాజిటివ్గానే సెంటిమెంట్ క్రియేట్ అవుతుంది ఇండియాలో. యుఎస్ చైనా మధ్యలో ట్రేడ్ డిస్కషన్స్ కంటిన్యూగా జరుగుతున్నాయని, అవి మూవింగ్ ఫార్వర్డ్గా అవుతున్నాయని, త్వరలో అగ్రిమెంట్ ఫైనలైజ్ అవుతుందనే డేటా అయితే న్యూస్ ప్లాట్ఫామ్లో అప్డేట్ ఉంది. దాంతోపాటుగా ప్రజెంట్గా ప్రైమ్ మినిస్టర్ ట్రంప్ గారైతే జపాన్ విజిట్లో ఉన్నారు, జపాన్ టూర్లో. జపాన్లో ఉన్నటువంటి ఎంపరర్ని మీట్ అవుతున్నారు. దాంతో పాటుగా ప్రైమ్ మినిస్టర్ అయినటువంటి తకైచి గారిని కూడా మీట్ అయ్యి ఆ కంట్రీ దగ్గర నుంచి ట్రేడ్ రిలేషన్ కానీ అలాగే బయలెటరల్ రిలేషన్స్ కానీ డెవలప్ చేయాలనుకుంటున్నారు. ఇదైతే జపాన్ గ్రోత్ అవ్వడానికి అండ్ ఏషియా గ్రోత్ అవ్వడానికి కూడా ఒక
బెటర్‌గా ఉపయోగపడొచ్చు. నెక్స్ట్ ఇండియా అలాగే యూఎస్ మధ్యలో గూడా డిస్కషన్స్ జరుగుతున్నాయని. ఏసియాన్ సమ్మిట్‌లో ఇండియా ఎక్స్‌టర్నల్ అఫైర్స్ మినిస్టర్ అయినటువంటి జయశంకర్ గారు, యూఎస్ స్టేట్ సెక్రటరీ అయినటువంటి మార్కో రూబియో గారైతే మీట్ అవుతున్నారు. ఇండియా అలాగే యూఎస్ మధ్యలో ట్రేడ్ డీల్స్ డిస్కషన్ చేయడానికి గాని, ఇవి త్వరలోనే ఫైనలైజ్ అవుతున్నాయనే డేటా గూడా న్యూస్ ప్లాట్‌ఫామ్‌లో అయితే అప్డేట్ ఉంది. అండ్ ఇండియా అండ్ యూఎస్ మధ్యలో గూడా ట్రేడ్ డీల్ ఫైనలైజ్ అవుతాయని బ్రుసెల్‌లో ఇండియా తరపు నుంచి కామర్స్ మినిస్ట్రీ గారైతే అటెండ్ అవుతున్నారు. బ్రుసెల్‌లో ఇండియా అలాగే యూరోపియన్ మధ్యలో ట్రేడ్ డిస్కషన్స్ జరపడానికి ఇవి డిసెంబర్ ఎండ్ వరకు కంప్లీట్ అవుతాయనైతే చెప్తున్నారు కామర్స్ మినిస్ట్రీ గారు. ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అలాగే కెనడా ప్రైమ్ మినిస్టర్ కూడా త్వరలోనే మీట్ అవుతాని ఈ 2 కంట్రీల మధ్యలో గూడా కోఆపరేషన్ అనేది స్ట్రాంగ్‌గా బిల్డ్ చేస్తారని అనే డేటా గూడా ప్లాట్‌ఫామ్‌లో అప్డేట్ ఉంది. ఈ 2 కంట్రీస్ మధ్యలో గూడా రిలేషన్స్ బిల్డప్ చేయాలని బైలేటరల్‌గా అలాగే ఫ్రీ ట్రేడ్ అగ్రీమెంట్స్ డెవలప్ అయితే ఫ్యూచర్‌లో ఇండియా నుంచి ఎక్స్‌పోర్ట్స్ అయితే గూడా పెరగొచ్చు. యూఎస్ సీపీఐ డేటా వచ్చింది లాస్ట్ ఫ్రైడే రోజైతే. వాళ్ళు ఎక్స్‌పెక్ట్ చేసింది 3.1% అయితే యాక్చువల్‌గా 3.0 గానే ఉంది. ప్రిడిక్షన్ చేసిన దానికంటే తక్కువ రావడం వల్ల లాస్ట్ ఫ్రైడే రోజు యూఎస్ మార్కెట్స్ అయితే బాగా పర్ఫార్మ్ చేశాయి. దాంతో పాటుగా ఫెడ్ మీటింగ్ గూడా ఈ వెడ్నెస్‌డే రోజైతే జరుగుతుంది. ఈ మీటింగ్‌లో 25 బేసిస్ పాయింట్స్ ఆఫ్ ద వడ్డీ రేట్లు తగ్గిస్తారనైతే డేటా ఉంది ప్లాట్‌ఫార్మ్స్‌లో. అండ్ దే ఇంకొక డేటా గూడా ఉంది. ఏంటంటే యూనియన్ మినిస్టర్ అయినటువంటి అమిత్ షా గారైతే ఈరోజు ఇండియా మారిటైమ్ వీక్‌నైతే ఈరోజైతే స్టార్ట్ చేశారు. ఇది 27థ్ అక్టోబర్ నుంచి 31 వరకైతే జరుగుతుంది. ఈ మీటింగ్‌లో ఇండియా ఫర్దర్‌గా మారిటైమ్ సెగ్మెంట్‌లో డెవలప్ అవ్వడానికి ఇన్వెస్ట్‌మెంట్ అయితే లైక్ ఫారినర్స్ ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇన్వెస్ట్‌మెంట్‌లయితే బూస్ట్ చేయాలనుకుంటున్నారు. 10,00,000 క్రోర్‌గా ఇన్వెస్ట్‌మెంట్ పెడితే గనక ఈ సెక్టార్‌లో ఉన్నటువంటి మారిటైమ్ స్టాక్స్‌కైతే పాజిటివ్ అని చెప్పొచ్చు. లైక్ మాజగాన్ డాక్ గాని, కొచ్చిన్ షిప్ యార్డ్ గాని, అంటే గార్డెనరీ షిప్ బిల్డింగ్ గాని, కొన్ని స్టాక్స్‌కైతే ఈ సెగ్మెంట్‌లో అయితే పాజిటివ్‌గానే ఉండే ఛాన్స్ అయితే ఉంది. నెక్స్ట్ నాలెడ్జ్ మెరైన్ అండ్ ఇంజినీరింగ్ వర్క్స్ కంపెనీకి ఒక ఆర్డర్ వచ్చింది. 385 క్రోర్ వర్త్ చేసి ఆర్డర్ రావడం వల్ల ఈ రోజు స్టాక్ 5.65% అయితే పెరిగింది. గ్రీన్ థగ్ ఆర్డర్ వచ్చింది చిదంబరం పోర్ట్ అథారిటీ నుంచి. ఈ ఆర్డర్‌లో వీళ్ళేం చేస్తారంటే 15 ఇయర్స్ ఎలక్ట్రిసిటీ థగ్ సర్వీస్‌ని అయితే ప్రొవైడ్ చేస్తారు వీళ్ళు. దాంతో పాటుగా హైరింగ్ గాని, మేనింగ్, ఆపరేషన్స్ అండ్ మెయింటెనెన్స్ అండ్ టెక్నికల్ మేనేజ్మెంట్ కూడా చేస్తారు వీళ్ళు. 60 టన్స్ ఆఫ్ కెపాసిటీ ఎలక్ట్రిసిటీ మెయింటైన్ చేయడానికి గాను ఈ ఆర్డర్ రావడం వల్ల స్టాక్ అయితే పెరిగింది ఈరోజు. నెక్స్ట్ రిలయన్స్ కంపెనీ అలాగే మెటా వాళ్ళు ఇద్దరు జాయింట్ వెంచర్‌గా ఫార్మ్ చేయాలనుకుంటున్నారు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ సెగ్మెంట్‌లో డెవలప్ చేయడానికి గాను. ఈ ప్రాజెక్ట్‌లో వీళ్ళు ఇనీషియల్‌గా 855 క్రోర్ ఆఫ్ ద అమౌంట్ అయితే ఇన్వెస్ట్‌మెంట్ పెడుతున్నారు. రిలయన్స్ వాటా 70%గా ఉంటే మెటా వాళ్ళదైతే 30%గా ఉంది. ఈ జాయింట్ వెంచర్ ఫార్మేషన్ చేయడం వల్ల రిలయన్స్ స్టాక్ కూడా ఈరోజైతే పెరిగింది 2%గా. నెక్స్ట్ నాగార్జున కన్‌స్ట్రక్షన్ కంపెనీ ఒక ఆర్డర్ విన్ అయింది. సెంట్రల్ కోల్డ్ ఫీల్డ్ నుంచి 6,829 క్రోర్ వర్త్ చేసి ఆర్డర్ అయితే విన్ అయ్యారు వీళ్ళు. ఈ రీజన్ వల్ల స్టాక్ అయితే 2% పెరిగింది. ఈ ప్రాజెక్ట్‌లో వీళ్ళేం చేస్తారంటే ఓపెన్ కాస్ట్ ప్రాజెక్ట్ వద్ద ఓవర్ బర్డెన్ బొగ్ కోల్‌నైతే ఎక్స్‌ప్లోరేషన్ చేస్తారు. దాంతో పాటుగా సప్లై గూడా చేస్తారు. ట్రాన్స్‌పోర్టేషన్ గూడా. ఆమ్రపాలి ఓపెన్ కాస్ట్ పైప్‌లో కోల్‌ని వ్యాగన్స్‌లోకి లోడింగ్ చేయడం గూడా ఉంది ఈ ప్రాజెక్ట్‌లో వీళ్ళు. ఈ ప్రాజెక్ట్‌ని వీళ్ళు 7 ఇయర్స్‌లో ఫినిష్ చేస్తారని 365 డేస్ కంప్లీట్‌గా వర్కింగ్ లోనే ఉంటుంది ఈ ప్రాజెక్ట్‌లో. ఈ ప్రాజెక్ట్ వీళ్ళకి రావడం వల్ల స్టాక్ పెరిగింది ఈరోజు 2%గా. ఈ Q2 రిజల్ట్స్‌లో అయితే కొంచెం నెగెటివ్‌గానే ఉంచాయి ఎన్‌సీసీ కంపెనీకి. కన్‌స్ట్రక్షన్ సెగ్మెంట్‌లో బానే డెవలప్ అయింది గానీ, అదర్ సెగ్మెంట్‌లో అయితే ఈ కంపెనీ రిజల్ట్స్ అయితే అంత బెటర్‌గా అయితే ఏం లేవు. నెక్స్ట్ ఎంఐసీ ఎలక్ట్రానిక్స్ కంపెనీ వాళ్ళు ఎంఓయూ పైన సైన్ చేశారు. చిపెక్స్ టెక్స్ టెక్స్ అనే కంపెనీ దగ్గర నుంచి. వీళ్ళు జాయింట్ వెంచర్‌గా కస్టమ్ సెమీకండక్టర్ సెగ్మెంట్‌లో అయితే సొల్యూషన్స్ ప్రొవైడ్ చేస్తారు. ఎంఐసీ ఎలక్ట్రానిక్ కంపెనీ అంటే ఎల్ఈడీ వీడియోస్, డిస్‌ప్లేస్ గాని, హై ఎండ్ ఎలక్ట్రానిక్స్ గాని అండ్ టెలికమ్యూనికేషన్ ప్రొడక్ట్స్‌ని అయితే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తూ ఉంటుంది. వీళ్ళు జాయింట్ వెంచర్‌గా ఫార్మ్ అయ్యి సెమీకండక్టర్ సెగ్మెంట్‌లో అయితే అడ్వాన్స్డ్‌గా సొల్యూషన్స్ అయితే ప్రొవైడ్ చేయాలనుకుంటున్నారు. ఈ కంపెనీకి వీళ్ళు ఎంఓయూ పైన సైన్ చేయడం వల్ల స్టాక్ అయితే పెరిగింది ఈరోజు 6%గా. నెక్స్ట్ జీపీటీ ఇన్ఫ్రా కంపెనీకి ఒక అప్డేట్ ఉంది. ఈ కంపెనీకి 195 వర్త్ చేసే ఆర్డర్ వచ్చింది వీళ్ళకి. 195 క్రోర్ వర్త్ చేసే ఆర్డర్. ఎక్కడి నుంచి వచ్చింది వీళ్ళకంటే టెర్మినల్ ఇండస్ట్రియల్ పాలీవాలెంట్ డి శాన్
పెడ్రో ఎవరి కోర్స్ నుంచి అయితే వచ్చింది వీళ్ళకి. ఇదైతే ఇంటర్నేషనల్ ఆర్డర్ అని చెప్పొచ్చు. ఈ కంపెనీలో వీళ్ళు ఏం చేస్తారంటే పోర్ట్‌లో కన్వేయర్ బెల్ట్ సిస్టమ్‌ని అయితే డెవలప్ చేస్తారు వీళ్ళు. ఈ ఆర్డర్‌లో వీళ్ళు ఇంజినీరింగ్ గాని, సప్లై, ఇన్‌స్టాలేషన్, టెస్టింగ్, కమిషనింగ్ అండ్ కన్వేయర్ బెల్ట్ సిస్టమ్‌ని అయితే డెవలప్ చేస్తారు 2 ఫేజెస్‌లో. ఈ ప్రాజెక్ట్ వీళ్ళు 12 మంత్స్‌లో ఫినిష్ చేస్తారని తెలుస్తుంది. ఈ ఆర్డర్ రావడం వల్ల స్టాక్ ఈరోజు 13% పెరిగింది. ఈ కంపెనీ టోటల్ మార్కెట్ క్యాప్ కూడా 1443 క్రోర్‌గా అయితే ఉంది. నెక్స్ట్ హుడ్కో వాళ్ళైతే 5000 క్రోర్ ఆఫ్ ద ఎంఓయూ పైన సైన్ చేశారు. జేఎన్ జవహర్లాల్ నెహ్రూ పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియా దగ్గర నుంచి. హుడ్కో అంటే హౌసింగ్ అండ్ అర్బన్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్. వీళ్ళిద్దరు జాయింట్ వెంచర్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ చేయడానికి గాను అండ్ ప్రాజెక్ట్ ఫైనాన్సింగ్ అయితే చేస్తారు హుడ్కో. జవహర్లాల్ నెహ్రూ పోర్ట్‌కి. ఈ జాయింట్ వెంచర్‌లో ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ గాని, పోర్ట్ డెవలప్‌మెంట్‌కి గాని జాయింట్‌గా అయితే డెవలప్ చేస్తారు. ఇది కంపెనీకి అయితే పాజిటివ్ అనే చెప్పొచ్చు. నెక్స్ట్ ఎంసీఎక్స్ స్టాక్ ఒక అప్డేట్ ఉంది. ఈ స్టాక్ ఈరోజు 2%గా పెరిగింది. దీనికి మెయిన్ రీజన్ అయితే ఎంసీఎక్స్‌లో ఆప్షన్ సెగ్మెంట్ అయితే లాంచ్ చేశారు. బూలియన్ అంటే గోల్డ్ గాని, సిల్వర్ గాని ఆప్షన్ ట్రేడింగ్ చేయడానికి గాను. ఇవి లాంచ్ చేయడం వల్ల స్టాక్ అయితే పెరిగింది ఈరోజు. మల్టీ కమోడిటీ ఎక్స్‌చేంజ్‌లో అన్ని సెగ్మెంట్‌లో అయితే ఫీచర్స్ అండ్ ఆప్షన్స్ ఉంది. లైక్ కాటన్ గాని అండ్ సిల్వర్ గాని, అల్యూమినియం గాని ఇవి అయితే ఆల్రెడీ ఎంసీఎక్స్‌లో ఉన్నాయి గానీ, ప్రెజెంట్‌గా గోల్డ్ ఫీచర్ అనే ఆప్షన్ అయితే లాంచ్ చేశారు. నెక్స్ట్ విక్రాన్ ఇంజినీరింగ్ కంపెనీ వాళ్ళు ఒక ఆర్డర్ విన్ అయ్యారు. 354 క్రోర్ వర్త్ చేసి ఆర్డర్ విన్ అయ్యారు వీళ్ళు. పవర్ ట్రాన్స్మిషన్ అండ్ డిస్ట్రిబ్యూషన్ సెగ్మెంట్‌లో. వీళ్ళు సోలార్ పవర్ ప్రాజెక్ట్‌ని మహారాష్ట్రలో ఇంజినీరింగ్ ప్రొక్యూర్మెంట్ కన్‌స్ట్రక్షన్ సెగ్మెంట్‌లో డెవలప్ చేయడానికి గాను. ఈ ప్రాజెక్ట్‌లో వీళ్ళు ఏం చేస్తారంటే డిజైన్, ఇంజినీరింగ్, ప్రొక్యూర్మెంట్, కన్‌స్ట్రక్షన్, ఇన్‌స్టాలేషన్, టెస్టింగ్ అండ్ కమిషనింగ్ చేస్తారు సోలార్ పవర్ ప్లాంట్‌కి గాని. దాంతో పాటుగా టెక్నికల్ స్టాండర్డ్స్ మెయింటైన్ చేయడానికి, సేఫ్టీ నార్మ్స్ ఫాలో అవ్వడానికి, పర్ఫార్మెన్స్ మానిటరింగ్ సిస్టమ్‌ని కూడా వీళ్ళైతే డెవలప్ చేస్తారు. ఈ ప్రాజెక్ట్ రావడం వల్ల వీళ్ళకైతే స్టాక్ అయితే పెరిగింది 8%గా. నెక్స్ట్ స్టైలామ్ ఇండస్ట్రీస్ కంపెనీకి అదొక అప్డేట్ ఉంది. ఈ కంపెనీలో ఐకా కోగ్యో అనే జపాన్‌కి సంబంధించినటువంటి కంపెనీ వాళ్ళైతే కంట్రోలింగ్ స్టేక్‌నైతే అక్వైర్ చేయాలనుకుంటున్నారు. 51%. 25% ఆఫ్ ద వాటానైతే స్టైలామ్ ప్రమోటర్స్ గాని, వాళ్ళ ఫ్యామిలీకి సంబంధించినటువంటి ప్రమోటర్ దగ్గర నుంచి బై చేస్తారు. నెక్స్ట్ అడిషనల్ వాటాని పబ్లిక్ షేర్ హోల్డర్స్ దగ్గర నుంచి అయితే పర్చేజ్ చేస్తారు. ఒక్కొక్క షేర్‌కు గాను 2200 నుంచి 2500 రూపీస్‌గా వీళ్ళైతే పర్చేజ్ చేయాలనుకుంటున్నారు. స్టైలామ్ ఇండస్ట్రీస్ అంటే లామినేట్స్, డెకరేటివ్ సర్ఫేస్ మ్యానుఫ్యాక్చరింగ్ సెగ్మెంట్‌లో ఉంది ఈ కంపెనీ. ఈ కంపెనీ ఆల్ ఓవర్ గ్లోబల్‌గా కూడా ఎక్స్‌పోర్ట్ చేస్తుంది. జపాన్‌కి సంబంధించినటువంటి ఐకా కోగ్యో ఈ కంపెనీ కూడా డెకరేటివ్ లామినేట్ సెగ్మెంట్‌లో ఉంది. ఈ కంపెనీ కూడా యూరోపియన్ యూనియన్ అలాగే ఫారెన్‌లో కూడా బాగా స్ట్రాంగ్‌గా ప్రెజెన్స్ ఉంది. ఈ కంపెనీ ఇండియాలో స్టైలామ్ ఇండస్ట్రీలో మెజారిటీ ఆఫ్ ద వాటా అక్వైర్ చేసిన తర్వాతకి ఈ కంపెనీకి అయితే పాజిటివ్‌గానే ఉండొచ్చు. ఫ్యూచర్‌లో ఇంకా డెవలప్‌మెంట్ గ్రోత్ ఉండడానికి. నెక్స్ట్ ఎల్‌టిఐ మైండ్‌ట్రీ కంపెనీకి ఒక అప్డేట్ ఉంది. ఈ కంపెనీకి యూఎస్ దగ్గర నుంచి ఒక ఆర్డర్ వచ్చింది. $100 మిలియన్ వర్త్ చేసే ఆర్డర్. యూఎస్‌కి సంబంధించినటువంటి కెమికల్ అండ్ పాలిమర్స్ మ్యానుఫ్యాక్చరింగ్ చేసే కంపెనీ దగ్గర నుంచి ఆర్డర్ వచ్చింది వీళ్ళకి. ఈ ఆర్డర్‌లో వీళ్ళు ఏం చేస్తారంటే బి కోర్ బిజినెస్ అప్లికేషన్స్ డెవలప్ చేస్తారు. ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ఆపరేషన్స్ గాని, ఎండ్ యూజర్ సపోర్ట్ గాని, సాఫ్ట్‌వేర్ అసెట్ గవర్నెన్స్ గాని అండ్ ప్రాజెక్ట్ ఎగ్జిక్యూషన్ అయితే డెవలప్ చేస్తారు వీళ్ళు. ఈ ప్రాజెక్ట్‌లో వీళ్ళు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్ అండ్ ఆటోమేషన్ లాంటి టెక్నాలజీ అయితే వాడి ఈ ప్రాజెక్ట్‌లో అయితే ఎగ్జిక్యూట్ చేస్తారు. ఈ ఆర్డర్ రావడం వల్ల కంపెనీ స్టాక్ కూడా పెరిగింది ఈరోజు. నెక్స్ట్ హ్యాట్సన్ అగ్రో కంపెనీకైతే రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. క్యూ2 రిజల్ట్స్. ఈ కంపెనీ రిజల్ట్స్ అన్నీ పాజిటివ్‌గా ఉండడం వల్ల స్టాక్ అయితే ఈరోజు 20%గా పెరిగింది. రెవెన్యూ చూస్తే ఇయర్ ఆన్ ఇయర్ కంపారిజన్‌లో 17.1% అయితే గ్రోత్ అయింది. ఎబిటా కూడా 34.8%గా గ్రో అయింది. ఎబిటా మార్జిన్ కూడా 180 బేసిస్ పాయింట్స్‌గా గ్రో అయింది. ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ కూడా 70.3%గా ఉంది. ఈ కంపెనీ రిజల్ట్స్ ఔట్‌స్టాండింగ్‌గా ఉండడం వల్ల 20% పెరిగింది స్టాక్ అయితే ఈరోజు. నెక్స్ట్ ఎస్ఆర్ఎఫ్ కంపెనీ వాళ్ళు కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేశారు. క్యూ2 రిజల్ట్స్ రెవెన్యూ కంపెనీతో ఇయర్ ఆన్ ఇయర్ కంపేర్ చేస్తే 6%గా గ్రోత్ అయింది. ఎబిటా కూడా 41.2%గా గ్రోత్ అయింది. ఎబిటా మార్జిన్ కూడా 530 బేసిస్ పాయింట్స్‌గా ఉంది. ప్రాఫిట్ ఆఫ్టర్ టాక్స్ కూడా 92.8%గా ఉంది. ఈ కంపెనీ కూడా రిజల్ట్స్ బెటర్‌గా ఉండడం వల్ల బాగా ఉండడం వల్ల ఈ కంపెనీ స్టాక్ కూడా పెరిగింది ఈరోజు. నెక్స్ట్ ఈరోజు వోడాఫోన్ ఐడియాకి సంబంధించినటువంటి కేసు సుప్రీంకోర్టులో హియరింగ్ ఉంది.
ఈ కేసునైతే సుప్రీం కోర్ట్ హియరింగ్ బెంచ్ అయితే రీకన్సిల్ చేసిందంటే క్యాన్సిల్ చేసింది. సెంటర్ ఈ ఏజీఆర్ డ్యూస్ పైనైతే మళ్ళీ రీకన్సిడర్ చేయాలని, కొత్త రూల్స్ పాస్ చేయాలని అయితే వీళ్ళైతే సజెస్ట్ చేస్తున్నారు. కొత్త రూల్స్ ఇంప్లిమెంటేషన్ చేసిన తర్వాత అన్ని టెలికాం కంపెనీస్‌కి అయితే రూల్స్ ఈక్వల్‌గా ఉండాలని, నెక్స్ట్ కొత్త రూల్స్ పాస్ చేసిన తర్వాత నెక్స్ట్ ఇన్ కేస్ మళ్ళీ ఫాలో అప్ చేయాల్సొస్తే అప్పుడు కన్సిడర్ చేస్తామనే విధంగా అయితే ఇచ్చారు సుప్రీం కోర్ట్‌లో జడ్జిమెంట్. సుప్రీం కోర్ట్‌లో ఈ కేసు తీసివేయడం వల్ల అయితే స్టాక్ అయితే పెరిగింది రోజు. మార్కెట్‌లో ఉన్న న్యూస్‌ని అనాలిసిస్ చేసి మీ ముందుకు తీసుకురావడానికి మేము పెడుతున్న ఎఫర్ట్స్ మీకు ఉపయోగపడుతుందనుకుంటే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.